హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మాయి. సో ఇప్పుడైతే మేము హాంకాంగ్లో గణేష్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ యాక్చువల్లీ ఉంది అని నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ప్లేస్ కన్ఫ్యూజన్ అండ్ అది కూడా క్లోజ్ ఉంటుంది మోస్ట్లీ అన్నట్టు అన్నారు, అందుకని ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. కొంచెం నెగిటివ్ వైబ్స్లో ఉందన్నమాట. వియట్నాం ట్రిప్ నుంచి హెల్త్ బాగాలేకపోవడం ఏదో ఒకటి అలా ఉంటుంది, అందుకే టెంపుల్కి వెళ్ళాలనిపించింది. ఇదైతే కొంచెం దగ్గర అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. ఇది బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్లో అక్కడ కనిపిస్తున్న నంబర్స్ అన్నీ ఏ బస్ ఎక్కినా కూడా వెళ్ళిపోవచ్చు. సో బస్ వచ్చింది, ఎక్కాము. ఈ బస్లో ఇలా చూపిస్తారనమాట. అక్కడ బోర్డులో చూపిస్తున్నారు కదా నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది ఒక టీవీలో ఉండి అన్ని డిస్ప్లే చేస్తారనమాట. బస్ వచ్చేసి అన్నీ కూడా మోస్ట్లీ డబుల్ డెక్కర్ బస్సెసే ఉంటాయి. అండ్ ఎక్కేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాం కదా, ఆ కార్డ్ ఉంటుంది, ఆక్టోపస్ కార్డ్ అని. అది అక్కడ డ్రైవర్ పక్కన ఆరెంజ్లో ఒకటి ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసి ఎక్కాలన్నమాట. అది ఆక్టోపస్ కార్డ్ అంటారు. అది లేకపోతే మోస్ట్లీ బస్సెస్లో ఎక్కడం కష్టం. ఎగ్జాక్ట్ చేంజ్ ఉండాలి, లేకపోతే అయితేనే ఎలా ఉంటుంది, ఎవరైనా అదే కార్డ్ యూజ్ చేస్తారనమాట. అది ఆక్టోపస్ కార్డ్ అంటారు. అండ్ ఇక్కడ 39 స్టాప్ అని చూపిస్తుంది చూసారా, ఆ స్టాప్లో ఇంకా మేము దిగడమే. నెక్స్ట్ మా స్టాపే అనమాట. కుయట్ హౌస్ అని ఉంది కదా, అక్కడ ఇదే అనమాట ప్లేస్. అక్కడ దిగాము. ఇక్కడ దిగాక కొంచెం కన్ఫ్యూజన్గా అయింది చాలానే, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. అలా స్ట్రేట్ రోడ్ క్రాస్ చేసి స్ట్రేట్ వెళ్ళాలి అని మ్యాప్స్ చూపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళాక మాకు అసలు దొరకలేదు. మళ్ళీ వెళ్ళి కనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని అలా ఇలా వెళ్ళాము. ఆ ప్లేస్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ డోర్ క్లోజ్ ఉందన్నమాట. అండ్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఓపెన్ చేయించుకొని అలా వెళ్ళాము లోపలికి. ఇది వచ్చేసి ఒక విలేజ్ అనమాట. తుంచుంగ్ అని మేము ఉండే ఏరియా దగ్గరే ఒక చిన్న విలేజ్, రిమోట్ ఏరియా లాగా. సమ్ ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్స్ కూడా ఉన్నారు, లైక్ హిందీ లైక్ ముస్లిమ్స్ అనుకుంటా. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి రెస్టారెంట్స్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళే హెల్ప్ చేశారనమాట మాకు అది దొరకడానికి. టెంపుల్ మాత్రం యాక్చువల్లీ గణేష్ టెంపులే, కానీ అది హిందూ టెంపుల్ కాదనమాట. థాయ్ గణేష్ టెంపుల్, లైక్ థాయ్ టెంపుల్, కాకపోతే అక్కడ గణేష్ ఉంటుంది. థాయ్ వాళ్ళు కూడా వినాయకుడిని పూజిస్తారనమాట. విగ్రహం మాత్రం చాలా అంటే చాలా బాగుంది, పెద్దగా. నేను గూగుల్లో చూశాను, నాకు చాలా నచ్చింది, అందుకే వెళ్దాము అన్నట్టుగా ట్రై చేసాము. అసలు ఓపెన్ ఉంటుందా లేదా అని అనుకొని వెళ్ళాక కూడా క్లోజే ఉంది డోర్. అండ్ అక్కడ యాక్చువల్లీ హెల్ప్ చేయడానికి కూడా ఎవరికి ఇంగ్లీష్ కూడా రాదనమాట. సో లాస్ట్లో అయితే ఆ హిందీ వచ్చిన ఇద్దరు కనిపించారు, రెస్టారెంట్ రన్ చేస్తారంట వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ఉన్నాయి కదా, అది దిగి అలా స్ట్రేట్గా సిమెంట్ రేకుల మధ్యలోంచి వెళ్తే అక్కడ టెంపుల్ ఉందన్నమాట. యాక్చువల్లీ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని క్లోజ్ చేశారంట. రెగ్యులర్గా ఓపెన్ అందరికీ లేదంట పీపుల్కి. ఇంకొక 5 months 6 monthsలో రిపేర్స్ అన్నీ అయిపోయి అప్పుడు కంప్లీట్గా ఓపెన్ చేస్తారు అన్నట్టుగా అన్నారనమాట. సో ఇలా వెనకాల నుంచి కన్స్ట్రక్షన్ సైట్ వెనకాల నుంచి అలా ఇలా వెళ్ళాము. అక్కడ కూడా మళ్ళీ డోర్ ఉందన్నమాట, అది కూడా క్లోజ్ ఉంది. సో అక్కడ ఒక వర్కర్ ఉంటే అతన్ని పిలిచి ఓపెన్ చేయించుకున్నాము. ఫైనల్లీ టెంపుల్లోకి అయితే వెళ్ళినందుకు మాకు దర్శనం అయితే అయ్యింది, అది నేను హ్యాపీ. విగ్రహం అయితే మంచిగా గోల్డ్ కలర్గా, రియల్ గోల్డ్ లాగా అసలు చాలా చాలా బాగుంది. వినాయకుళ్ళు ఎందుకో 2 ఉన్నాయి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, తెలీదు ఎందుకనో, బట్ అలా 2 ఉన్నాయి అన్నమాట. అండ్ బుద్ధ ఉంది, మధ్యలో ఇంకొక స్టాచ్యూ కూడా ఉంది, అదేంటో మరి నాకు ఐడియా లేదు. అండ్ వీళ్ళు కూడా థాయ్ టెంపుల్స్లో కూడా మనలాగే అగరబత్తీలు అవన్నీ ముట్టిస్తారు. ఫ్రూట్స్ పెట్టారు, అగరబత్తీలు పెట్టారు, అన్నీ ఉన్నాయి, ప్రసాదాల్లాగా పెట్టడం అలాంటిది. ఆ మధ్యలో ఐడల్ అయితే నేను అస్సలు గుర్తుపట్టలేదు, ఏంటో మరి బ్లాక్ కలర్లో కూడా ఉంది, అది గోల్డ్లో లేదు. అండ్ వినాయకుళ్ళు వచ్చేసి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది, మంచిగా దూరం నుంచే కనిపిస్తుంది అనమాట. ఓం అని మేము పైన ఉన్నప్పటి నుంచే వెనకాల ఓం అని పెట్టి, అండ్ మన హిందూ కల్చర్ లాగా బాగానే ఉంది టెంపుల్. ఓం శ్రీ గణేశాయ నమః అని గణేశుడు ముందు రాసిందనమాట అన్ని లాంగ్వేజెస్లో. నాకు అది బాగా నచ్చింది.